హలో ఫ్రెండ్స్, నేనైతే ఒక వీడియోలో చెప్పడం జరిగింది కదా, ఇక్కడ ఉప్పట్రిస్ లోపల ఎలా ఉంటుందనేది నేనైతే ఒక వీడియో చేసి పెడతానని చెప్పాను కదా. లోపలైతే చాలా మంచి ప్లేస్ ఉంది. ఇదిగో బయట ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది చూడండి. ఉప్పట్రిస్ ముందునైతే ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే మీకు లోపల వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఉప్పట్రిస్ ప్లేస్ మొత్తం లోపల మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి షూట్ చేసేవి. నేనైతే లోపల వెళ్తున్నాను, మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి. ప్రజెంట్ అయితే ఫస్ట్ అయితే గుడి చూపిస్తాను. గుడి చూపించిన తర్వాత అప్పుడైతే ప్లేస్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ అయితే సన్ రైజర్ కూడా అలా చాలా నీట్గా, అంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా. చూడండి, ఇప్పుడైతే నేను గుడికి వెళ్తున్నాను. గుడి ముందు వెళ్ళి అప్పుడు మీకు అలా చూపిస్తాను. చూడండి, బయటేమో ఎండ, లోపలేమో చీకటి. ఇదే గూనలమ్మ తల్లి గుడి. చూడండి, గుడి అయితే ఇలా ఉంది. గుడి ముందునైతే పెద్ద కాలువ ఉంది. ఇక్కడ వర్షాకాలంలో ఇక్కడ నుంచి పుల్లుగు వాటర్ వెళ్తుంటాయి. చూసారు కదా, ఇదే షూటింగ్ ప్లేసులు. ఇక్కడైతే ఎక్కువ హర్రర్ మూవీస్ ఎక్కువ షూట్ చేస్తుంటారు. షార్ట్ ఫిలిం కానీ హర్రర్ మూవీస్ కానీ ఇక్కడైతే షూట్ చేస్తుంటారు ఫ్రెండ్స్. ఈ ప్లేస్లోనైతే ఎక్కువ వీడియో షూట్ చేస్తుంటారు. షూటింగ్ ప్లేస్ అయితే ఇదే. చాలా సినిమాలు అయితే ఇక్కడ వచ్చి షూట్ చేసి వెళ్ళిపోతున్నారు. చూడండి, చాలా బాగుంటుంది. మీరైనా ఎప్పుడైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ప్లేస్లో చూడడానికి అద్భుతంగా ఉంటుంది. చెట్టు అయితే మీకు కనిపిస్తుందా? అదైతే ఇప్పటి వరకు 60 సంవత్సరాలు బతికింది. ఇదిగో ఈ చెట్టే చూడండి, చాలా పెద్దది. ఇంకా ముందు ఎన్ని సంవత్సరాలు బతుకుద్దో మాకు కూడా ఐడియా లేదు. కాకపోతే ఇదిగో 60 సంవత్సరాలు ఇప్పటి వరకు అయితే బతికింది ఈ చెట్టు అయితే. ఈ చెట్టు పేరు నాకైతే తెలీదు. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ ఆకులని మొత్తం చేంజ్ అయిపోతాయి కదా జనవరి డిసెంబర్లో అయితే, అప్పుడైతే నేను అప్లోడ్ చేస్తాను. రీసెంట్గా ఈ గుడిసె అయితే కట్టారు. నేనైతే లోపల వెళ్ళి చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది రీసెంట్గా కట్టారు. ముందైతే అసలు కట్టలేదు ఇది గుడిసె అనేది. సినిమా షూట్ బాగా చేస్తున్నారు అనేసి ఇక్కడ ఇదైతే చిన్నది కట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో లోపల అయితే ఇలా ఉంది. చాలా బాగుంది. ఇక్కడైతే చూడండి, నేనైతే ఆకులు మొత్తం చేంజ్ అయిపోతే ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను జనవరి లేదా డిసెంబర్లో. చూడండి, చెట్టు కూడా చాలా పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో లోపలైతే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను. చీకటిగా ఉంది, అయినా సరే నేను మీకోసం అయితే వెళ్తున్నాను లోపల చూపిద్దామనేసి. చీకటిగా ఉంది అయితే లోపల. ఒకసారి లోపల చూపిస్తాను చూడండి. చీకటిగా ఉంది, కన్నాలు అయిపోయింది. పైకి కూడా వర్షం కారిపోద్ది ఏంటో. ఇక్కడైతే షూట్ చేసేటప్పుడు ఇక్కడ స్టే చేసేవాళ్ళేమో, నాకు కూడా తెలీదు. మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి అయితే 5 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఉప్పాట్రిస్ నుంచి మా ఊరికి. మాకైతే ఇక్కడ నుంచి చాలా దగ్గరే ఉప్పాట్రిస్కి రావాలంటే. చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కూడా. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి షార్ట్ ఫిలిం కానీ చిన్న చిన్న షూట్ చేస్తుంటారు ఇక్కడే. లోనైతే ఈ విధంగా ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా ఇక్కడ షూట్ చేసేటప్పుడు ఫుల్ వీడియో అయితే మీకు చేసి పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది లోనైతే. చాలా చక్కని ప్లేస్ ఇది. చూడండి, బయట పొలాలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది చూసారు కదా. బయట వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. నేనైతే బయట మీకు మొత్తం చూపిస్తాను. ఇదిగో సన్ రైజ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది బయట. ఇలా వచ్చిన తర్వాత ఇదిగో ఇంకా కొంచెమే ఆకులు కొంచెం పింక్ కలర్లో మారుతున్నాయి. ఇదైతే పూర్తిగా మారిపోతే చాలా బాగుంటుంది ఆకులు. చూడండి, బయట అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఆకులు అయితే చిన్న చిన్న చిగురు వచ్చింది. నెక్స్ట్ మంత్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. చూడండి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.